రెప్టీలియా. రెప్టీలియా దీని యొక్క లేయర్ ఏంటంటే ఇక్కడ మాట్లాడేది ఎలియన్ టాయిసిస్. రెప్టీలియాలో మనకు ఒక లేయర్ ఉంటుంది, ఎలియన్ టాయిసిస్. ALLANTOIS ఎలియంటాసిస్. ఇది ఎలా ఉంటుందంట, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 ఎక్స్ట్రా 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ఆఫ్ ది అమ్నియాటిసిస్ ఉన్నాయి. అంటే ఏంది, అమ్నియోటిసిస్ యొక్క 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ఉన్నాయి. వాటిల్లో ఎలియంటాసిస్ అని ఒకటి. ఓకే, ఎలియంటాసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 extra embryonic membrane of the amniotis. Elentasis participates in respiration. Elentasis participates in respiration and excretion in sauropsides. Elentasis participates in respiration and excretion in sauropsides and also in the formation of placenta in most of the therians. Elentasis is one of the 4 extra embryonic membranes of the amniotis. Okay, అమ్నియాటిసిస్ యొక్క 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఇది ఏం చేస్తారంటే, ఎలియంటాసిస్ పార్టిసిపేట్ ఇన్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్ ఇన్ సౌరాప్సిడ్స్లో అండ్ ఆల్సో ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ప్లాజెంటా ఇన్ మోస్ట్ ఆఫ్ ద థెరపియన్స్. ఓకే, ఇన్ మోస్ట్ ఆఫ్ ది థెరపియన్స్లో ఎలియంటాసిస్ ఏమో నుంచి ప్లాజెంటా ఫార్మ్ అవుతుంది. అట్లాగే సౌరాప్సైడ్లో ఎలియంటాసిస్ అని మెంబ్రెయిన్ ఏం చేస్తారంటే ఇది పార్టిసిపేట్స్ ఇన్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్లో ఉంటుంది అన్నమాట. సౌరాప్సైడ్స్. ఓకే, AMNION ఆమ్నియాన్. ఆమ్నియాన్ లేయర్ ఏంటంటే, ఆమ్నియాన్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్. ఆమ్నియాన్ ఈజ్ ద innermost of the extra embryonic membranes. Amnion is a fluid-filled sac enclosing the embryo. Amnion is a fluid-filled sac enclosing the embryo in the amniotes. Okay, amniotes. In the amniotes. It is protective in function. Okay, protection from shock and desiccation. Amnion, it is the innermost of the extra embryonic membrane. Amnion is a fluid-filled sac enclosing the embryo in the amniotids. Amnion is protective in function, protection from shock and desiccation. నెక్స్ట్, కొరియాన్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్ దట్ సరౌండ్స్ ది ఎంబ్రియో ఆఫ్ ది అమ్నియాట్స్. కొరియాన్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్. ఇది ఏం చేస్తుంది, కొరియాన్ దట్ సరౌండ్స్ ది ఎంబ్రియో ఆఫ్ ది అమ్నియాట్స్. అమ్నియాట్స్ యొక్క ఎంబ్రియోని సరౌండ్ చేసేది ఇది, ఇట్లా సరౌండ్ చేస్తుంది ఇది. కొరియాన్ పార్టిసిపేట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లాజెంటా అలాంగ్ విత్ ఎలియంటాసిస్ ఇన్ ద ప్లాజెంటల్ మెంబ్రెయిన్. కొరియాన్ అనే మెంబ్రెయిన్ పార్టిసిపేట్ చేస్తుంది దేనిలో, ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లాజెంటా అలాంగ్ విత్ ఎలియంటాసిస్ ఇన్ ద ప్లాజెంటల్ మ్యామల్స్. హెమిపెన్నిస్ ప్లూరల్ హెమిపెన్నిస్ ప్లూరల్ ఏమో హెమిపెన్నిసెస్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద pairs of intromittent organ of male squamates. It is the one of the pairs of intromittent organs of male squamates.
ఇంటర్మీడియట్ ఆర్గాన్స్ ఆఫ్ ది మెయిల్ స్క్వార్మేట్స్. స్క్వార్మేట్స్ అంటే ఏమొస్తాయి చూడండి ఇక్కడ, మెయిల్ స్క్వార్మేట్స్ అంటే ఇది డిఎస్సి బిట్, స్నేక్స్ అండ్ లెజర్డ్. స్క్వార్మేట్స్ అంటే పాములు వస్తాయి, బళ్ళు వస్తాయి, ఈ రెండు ఇంపార్టెంట్ బిట్. హెమీపెన్నీస్ ప్లూరల్ ఫామ్ ఏంటంటే హెమీపెన్నీసెస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పెయిర్స్ ఆఫ్ ఇంట్రోమిటెంట్ ఆర్గాన్స్ ఆఫ్ మెయిల్ స్క్వార్మేట్స్, స్నేక్స్ అండ్ లెజర్డ్స్. మీరోబ్లాస్టిక్ క్లీవేజ్. ఇది మీరోబ్లాస్టిక్ క్లీవేజ్. ఇట్ ఈజ్ ఏ పార్షియల్ క్లీవేజ్. It is a meiroblastic cleavage. It is a partial cleavage. Meiroblastic cleavage. It is a partial cleavage. It is a partial cleavage which occurs in the megalichital eggs. It is a partial cleavage which occurs in the megalichital eggs. Megalichital eggs. The cleavages are. It is a partial cleavage which occurs in the megalichital eggs. The cleavages are restricted to a disc-like cytoplasmic area. Restricted to a disc-like cytoplasmic area near the animal pole. Example: sauropsids. Example: sauropsids and monotremes. Restricted to a disc-like cytoplasmic area. Restricted to a disc-like cytoplasmic area near the animal pole. Example: sauropsids and monotremes. Example: sauropsids and monotremes. So the metanephros. It is the functional kidney of adult amniotids. Metanephros. It is the functional kidney of adult amniotids. It is the functional kidney of adult amniotids. It is the most efficient type of kidney. It is the most efficient type of kidney. It is the most efficient type of kidney. Metanephrons. It is the functional kidney of adult amniotids. It is the most efficient type of kidney. It is the most efficient type of kidney. Metanephrons అనేటివి ఏంటంటే మెటానెఫ్రాన్ ఈజ్ ద ఫంక్షనల్ కిడ్నీ ఆఫ్ అడల్ట్ amniotids. ఈ మెటానెఫ్రిస్ అనేటివి ఏంటంట ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ టైప్ ఆఫ్ కిడ్నీ అనమాట. ఇదే అడ్వాన్స్డ్గా. నెక్స్ట్ సౌరాప్సిడా. సౌరాప్సిడా అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ amniotids. ఒక జాతి, ఒక గ్రూప్ ఆఫ్ amniotids. దీంట్లో ఏముంటాయి? విచ్ ఇంక్లూడ్ ఆల్ ఎక్స్టింక్ట్ అండ్ లివింగ్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. చూడండి దీంట్లో ఏముంటాయి సౌరాప్సిడ్లో? అన్ని అంతరించిపోయిన మరియు బతికి ఉన్న రెప్టైల్స్, బర్డ్స్. మీరు దీన్ని బాగా పరిశీలిస్తే రెప్టైల్స్, బర్డ్స్ అన్నాడు అంటే ఏంటి? అంతరించిపోయిన రెప్టైల్స్ కావచ్చు, బతికున్న రెప్టైల్స్ కావచ్చు, అంతరించిపోయిన పక్షులు కావచ్చు, బతికున్న పక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా సబ్సిడీకి వస్తాయి. ఆల్ ఎక్స్టింక్ట్ అండ్ లివింగ్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. అంతరించిపోయినవి ఉంటే, బతికినవి ఉంటాయి, ఇవన్నీ కలిపితే సబ్సిడీ గ్రూప్ కిందకి వస్తాయి. ఇవన్నీ amniotids కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ టెంపోరల్ ఫోసే. These are shallow depressions in the temporal region of skull of many reptiles which provide temporal foci which provide space for the insertion of muscles. Temporal foci అనేదంటే temporal foci are shallow depressions in the temporal region of the skull. Temporal region of the skull of many reptiles which provide space for the insertion of muscles. టెంపరల్ ఫోసే అంటే ఏంటిది? ఇవి ఒక రకమైన షాలో డిప్రెషన్స్. దేంట్లో? ఇన్ ద టెంపోరల్ రీజన్స్ ఆఫ్ ది స్కల్ ఆఫ్ మెనీ రెప్టైల్స్.
ఎన్నో రెప్టైల్స్ యొక్క స్కల్లో టెంపుల్ రీజన్స్ ఉంటాయి. వాటి లోపల ఒక షాలో డిప్రెషన్స్ ఉంటాయి. దాన్ని టెంపుల్ ఫిష్ అంటారు. విచ్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ ద ఇన్సర్షన్ ఆఫ్ ది మజిల్స్.